హలో ఎవ్రీవన్. మేమైతే మరీ చిక్పేట్‌కి వెళ్తున్నాం. అయితే ఈసారి మెట్రోలో ఫ్యామిలీ అంతా అయితే వెళ్తున్నాం. దానికి రీజన్ ఏంటంటే మేము కొంచెం మా ఇంటి కోసం అయితే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. అది నేను ఒక్కటే సెలెక్ట్ చేయలేనని అయితే మెట్రోలో వెళ్తున్నాం. అండ్ ఈ వీడియోలో అయితే ఒక 3 పార్ట్‌గా వీడియో అయితే ఉంటుంది. ఒకటి మీరు ఒక వ్లాగ్ లాగా చూడాలంటే మీరు స్టార్టింగ్ నుంచి చూడండి. లేదు నేను అక్కడ ఏమేమి షాపింగ్ ఏరియాలో ఏం దొరుకుతాయి చిక్పేట్‌లో అని చూడాలనుకుంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోని అయితే చూడండి. లేదు నేనేం కొన్నానో చూడాలి అనుకుంటే మీరు స్కిప్ చేసేసి లాస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోని అయితే చూడండి. మేము మెట్రోలో బయలుదేరాం కదా, మా స్టాప్ దగ్గర అయితే చాలా ఫ్రీగానే ఉంటుంది. అక్కడికి వెళ్ళే కొద్దీ అయితే ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ రిటర్న్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంకా ఒక అడుగు పెట్టడానికి కూడా ఉండదు, అంత రష్గా ఉంటుంది. సో నేను ఎప్పుడు ప్రిఫర్ చేయను. అయితే పిల్లలతో వెళ్తున్నామని అయితే నేను మెట్రోలో వెళ్తాను. అంటే మెజెస్టిక్లో షాపింగ్ చేస్తాం కదా, అక్కడ స్కాన్ చేయించాలి కొంచెం అలా అని. బట్ ప్రాసెస్ అయితే ఇలా కాయిన్ వేయాలి మన డెస్టినేషన్ దగ్గర. ఇంకా రీచ్ అయిపోయాక మనం కాయిన్ అయితే వేసేసేయాలి. స్టార్టింగ్లో అయితే కాయిన్ని స్కాన్ చేసుకోవాలి. ఒక ట్రైన్ అయితే మారాల్సి ఉంటుంది మా ఏరియా నుంచి. ఇంకా ఫైనల్గా చిక్పేట్కి అయితే వచ్చాం. ఆ లెఫ్ట్ సైడ్ పైన కనిపిస్తున్న షాప్కి అయితే నేను వచ్చాను. అస్సలు అది ఎలా ఉందంటే ఎన్ని వెరైటీస్, ఎన్ని డిజైన్స్. ఆ షాప్ నేమ్ కూడా యాడ్ చేశాను చూడండి. అక్కడ దొరకనివంటూ ఏవి లేవు. నేను లాస్ట్ వ్లాగ్లో మీకు చూపించాను కదా, నేను లోటస్ హోమ్ సెంటర్లో తీసుకున్న లోటస్ స్టాండ్ అయితే డెకరేట్ చేశాను కదా, అవి లిల్లీ పూలు తర్వాత చెండు పూలు కలిపి ఉన్న కుచ్చ అయితే నేను ఇక్కడే తీసుకున్నాను వాళ్ళ దగ్గర. వీళ్ళతో లేని వెరైటీ అంటూ లేదు, కొత్త కొత్త డిఫరెంట్ వెరైటీస్. ఇంకా మా పిల్లలైతే అందులో దూరిపోయి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. అవి కలర్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే కొంచెం డిఫరెంట్ మోడల్. నేను తీసుకుంది చెండు పూలు. ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూడండి, మీకు డెకరేషన్ ఐడియా అయితే చాలా వస్తాయి. అక్కడ చిక్పేట్లో హోల్సేల్ ప్రైస్ తర్వాత నార్మల్ ప్రైస్ చాలా డిఫరెంట్ ఉంటాయండి. మీరు 10 పీసెస్ బంచ్ తీసుకుంటే ఒకలా ప్రైస్ ఉంటుంది, ఒక పీస్ తీసుకుంటే ఒకలా అలా ఉంటుంది. చాలా షాప్స్ అయితే మీరు ఎంక్వైరీ చేసే తీసుకోవాలి, ఒకే షాప్లో అయితే కొనకండి, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అండ్ మేము పర్సనల్గా వచ్చిందైతే ఈ లైటింగ్స్ కొన్ని, తర్వాత కిచెన్లో ట్యాప్ తీసుకోవడానికి అయితే వచ్చాము. అవి ఒకరిమే అయితే సెలెక్ట్ చేసుకోలేమన్నమాట. సో ఇద్దరం ఉండాలని ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాము. ఇక ఈ షాపే లాస్ట్ అనుకోండి. ఇంకా మా వాళ్ళ పిల్లలు ఆ షాపింగ్ అంతా ఏం చేయలేరు కదా, ఇంకా సరే అనేసి అయితే అనురాగ్ పిల్లలైతే వెనక్కి వెళ్ళిపోయారు మెట్రోలో. తర్వాత కిచెన్ ట్యాప్కి అయితే వెళ్ళాము. ఆ రోజు సండే ఏంటో, ఆ సండే షాప్స్ అన్నీ క్లోజ్ అంట. ఈ ఒక్క షాప్ ఉంది, అక్కడ మాకు కావాల్సిన ట్యాప్ అయితే దొరకలేదు. ఇంకా మేము అక్కడ కూర్చొని ఉంటే అనురాగ్ ఏమైనా షాప్స్ తెరిచి ఉన్నాయేమో చూడ్డానికి వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మెట్రో ఎక్కి రిటర్న్ అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే నా సింగిల్ షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. అక్కడ చూసారా ఎన్ని పోస్ అమ్ముతున్నారో.
లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా ఎక్కువ వెరైటీస్ అయితే చూసాను నేను చిక్పేట్లో. ఇదైతే ఇంకా రాజా మార్కెట్. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు పాలిషింగ్ అయితే చేస్తారు, అక్కడికి వచ్చాను. సమ్ ఎస్ఏ పాలిష్ అనుకుంటా. నేనైతే హాఫ్ అన్ అవర్ ముందు ఇచ్చి వెళ్ళాను, తర్వాత పిక్ చేసుకోవడానికి అయితే అక్కడ వచ్చాను. వాళ్ళు ఎలా పాలిష్ చేశారో అదైతే నేను షూట్ చేయలేకపోయాను. నేను అంతకుముందు పెట్టిన వ్లాగ్లో వచ్చినప్పుడు కంటే కూడా ఇప్పుడు ఫెస్టివల్ ఇంకా దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను అది కాక సండే వెళ్ళడంతో ఫుల్ చాలా అంటే బయటికి పెట్టారు షాప్స్ బయట, బట్ జనాలైతే చాలా రష్ ఉంది, అడుగు తీసి అడుగు వేయనికే లేదు. ఇక నేను తీయగలిగినవైతే తీసాను వీడియోస్, ఇంకా అంత రష్లో ట్రై చేశాను. ఇదైతే ఈసారి నేను న్యూ మోడల్ చూసాను. 2 వెరైటీస్ అయితే మరీ చూసాను. నేను ఒక వెరైటీ తీసుకున్నా కదా లాస్ట్ వ్లాగ్లో చూపించా. ఇక నేను పూజారి రాసిచ్చిన లిస్ట్ కూడా అక్కడే తెచ్చేసుకున్నా, మరి ఇంటి దగ్గర ఇంకా మరీ ఎందుకులే అనేసి, ఒకే చోట దొరుకుతాయి కదా. ఇలా డెకరేటివ్ అమ్మవారి ఫేస్కి ఎక్స్ట్రాస్ ఏమన్నా కావాలన్నా కూడా అక్కడ, అంటే మన ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి కానీ ఇన్ని వెరైటీస్ ఉండవు. అక్కడికి వెళ్తే కొంచెం ఐడియా వస్తుంది ఎలా ఏంటి అని అయితే తెలుస్తుందని నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. ఇవి వచ్చేసి మన శ్రీమంతం ఫంక్షన్స్కి, తర్వాత హల్దీ ఫంక్షన్స్కి, ఇంకా అలా వెరైటీగా అయితే ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి, ఎప్పుడూ ఉంటాయి ఇవైతే. ఎంత బాగా డెకరేట్ చేశారంటే అక్కడ నాకైతే అబ్బా అనిపించింది, చాలా బాగున్నాయి అమ్మవార్లను, ఎంత మంచిగా డెకరేట్ చేశారు. అదైతే బొమ్మ డైరెక్ట్ అమ్ముతున్నారు మొత్తం రెడీ చేసేసి, అయితే వాళ్ళు ఇంకా జస్ట్ వచ్చి ప్లేస్ చేయడమే మన ఇంట్లో, మనం ఇంకేం ఎక్స్ట్రా చేయనవసరం లేదు. ఇక్కడ కూడా శ్రీమంతంది అలా అన్నీ అయితే దొరుకుతాయి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అలా. ఇంకిన్ని చూసేసరికి రంగులు అన్నీ నాకైతే తలనొప్పి వచ్చేసింది. కాస్త కాఫీ అయితే తాగా, నేను అస్సలు కాఫీయే తాగను, ఇంకా నాకు ఆ తలనొప్పికి తట్టుకోలేక నెక్స్ట్ తామర పువ్వు షేప్లో అయితే ఇవి వచ్చాయి కొత్తగా అక్కడ, చాలా అంటే చాలా సైజెస్లో అయితే వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అవి వచ్చేసి అమ్మవారికి దండల్లా వేసుకోవడానికి అలా. ఇక్కడ ఉండే దండలు కొంచెం పెద్దగా ఉన్నాయి, అడిగాను అనమాట అలాంటివి ఉన్నాయా మీతో అంటే, అవి ఆ బొమ్మకే వస్తాయమ్మా సపరేట్గా అమ్మరు అని చెప్పారు. ఇంకా నేనైతే రిటర్న్ మెట్రోకే వచ్చాను, ఎందుకంటే ఫుల్ రష్ ఉండింది, బస్సెస్కి ఎక్కడ వెళ్ళలేము కదా. ఇంకా నేను మెట్రోలోనే చాలాసేపు తర్వాత నేనైతే ఇంకా సీట్ దొరికింది, ఇంకా మాకి 2 స్టాప్స్ ముందు నాకైతే దొరికింది, అంతవరకు నిలబడుకొని వచ్చాను. ఇంకా నేనైతే ఏమేమి తీసుకున్నా అయితే చూడండి.
నేను అమ్మవారికి కాళ్ళు చేతులు అలాంటివి అవన్నీ మర్చిపోయాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. తర్వాత ఐడియా వచ్చింది. ఇంకా మేము ఎలాగో వెళ్ళాం కదా అప్పుడు అనేసి ఇంకా ఏమేమి తెచ్చుకోవాలో అవైతే తీసుకొని వచ్చాను. ఇది ఒక ట్రే అయితే తెచ్చుకున్నా. ఇది కూడా జర్మన్ సిల్వర్లోనే 4 లెగ్స్ లాగా చిన్నగా వచ్చింది. మనకి ఇది కూడా మనం మరీ పాలిష్ అయితే వేయించుకోవచ్చు అంట. నా దగ్గర కుంకుమ గిన్నెలు కూడా జర్మన్ సిల్వర్వే. అవి కింద అవి పెట్టుకోవడానికి ట్రే లేదని అయితే అవి తీసుకున్నాను. అవి అసలు ఎంత బ్లాక్ అయిపోయిందో ఇప్పుడైతే కొత్త దానిలా మారిపోయాయి. అది నేను క్లిప్పింగ్ అయితే తీయలేదు అంతకు ముందుది. ఇంకా దానికైతే లెగ్స్ కూడా వచ్చాయన్నమాట. మన ఎలిఫెంట్ లెగ్స్ అయితే వచ్చాయి. సో మనం తాంబూలం ఇవ్వడానికి అలా ట్రే రెడీ చేసుకోవచ్చు అని అయితే అవి 2 తీసుకున్నా. చెప్పా కదా ఎస్ఏ పాలిష్ అనేది రాజా మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. అక్కడైతే అన్నీ పాలిష్ చేస్తారంట. నేను అలా షాప్స్లో అడిగాను, పాలిష్ చేస్తారా అంటే అక్కడ నాకు అడ్రస్ అయితే చెప్పారు. ఇంకా అమ్మవారి కోసం అయితే ఒకటి ఇలా తీసుకున్నా. ఫస్ట్ కడ్డీ టైప్ తీసుకుందాం అనుకున్నా, బట్ అది మరి మనం థ్రెడ్ కట్టి అడ్జస్ట్ చేయాలి. ఆ రోజు హడావిడిగా ఉంటాం. ఇదైతే చైన్ మోడల్ కదా, లింక్ వేసేసుకోవచ్చు మనం ఎంత కావాలంటే అని నాకు బాగా అనిపించింది. చిన్న మువ్వలు వచ్చి అలా శారీ మీద బాగా కనిపిస్తారని అది తీసుకున్నా. ఇంక ఇవైతే చిన్న పీటలు 50 రూపీస్ అండి. అసలు నాకైతే బెటర్ అనిపించింది. మంచిగా చెక్క అది చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మనం అలా కుంకుమ గిన్నెలు కానీ దీపాలు కానీ ఇటువైపు అటువైపు ఎన్ని విధాలుగానే యూస్ చేసుకోవచ్చు. మంచిగా సిల్వర్ కలర్లో ఉంది కదా, బాగా డెకరేషన్ బాగా కనిపిస్తుంది అని అయితే ఒక 2 తీసుకున్న 100 రూపీస్ 2. ఇక అమ్మవారికి కాళ్ళు చేతులకైతే ఇలా స్టోన్స్లో తీసుకున్నా. ఇంకా అక్కడ సిల్వర్లో, తర్వాత అదే జర్మన్ సిల్వర్లోనే గోల్డ్ కోటింగ్లో అలా కూడా ఉన్నాయి. కానీ నేను అన్నీ రెడ్ అండ్ గ్రీన్లోనే తీసుకున్నా కదా, సో ఇవి కూడా అలాగే తీసుకుందామని నాకు ఇలా కనిపించేసరికి ఇవైతే తీసుకున్నా. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడైతే. నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ అంత ఐడియా లేదు. నెక్స్ట్ కాళ్ళు చేతులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు సో ఇలా కూడా దొరుకుతాయని మరి ఇవైతే తెచ్చుకున్నాను. ఇక అమ్మవారికి వేయడానికైతే ఇలా 3 సెట్ దండలు కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఇలాంటి సెట్స్ అయితే అక్కడ చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ 300 నుంచి ఉన్నాయి. అవి కొంచెం అంత గట్టిగా లేవన్నమాట. అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒకే చోట కొనకండి, బాగా తిరిగి అయితే కొనాలి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను అంత తిరగలేదు. ఈసారి అయితే కొంచెం అన్నీ చూసే తీసుకున్నాను. ఈ లెగ్స్ కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే కొన్నిటికైతే లెగ్స్కి ఆల్రెడీ డెకరేట్ చేసి కూడా ఉన్నాయి అక్కడ. నేనైతే సపరేట్గా తీసుకున్నాను అవి డెకరేట్ చేసుకోవడానికి. ఇంకా నేను మీకు వీడియోలో కూడా అక్కడంతా మంచిగా అలా పూలలాగా పెట్టారు. మనకి కనకాంబరాలు వస్తాయి కదా అలా. సో నేను అలా ఏమైనా పెట్టడానికి అవసరం అవుతాయని ఇదైతే తీసుకున్నా. ఇవి కూడా 10 పీసెస్ తీసుకుంటే ఒక కాస్ట్, 2 పీసెస్ తీసుకుంటే ఒక కాస్ట్ అనమాట. సో 80 రూపీస్ పెయిర్కో 100 రూపీస్ పెయిర్కో అయితే ఇచ్చారు నాకు అవి. ఇంకా నాకైతే ఈ జుమ్కీలు దొరికాయి, లాస్ట్ టైం దొరకలేదు. అప్పుడు వేరేవి తీసుకున్నా. ఇంకా ఇప్పుడు ఇవి బాగా అనిపించాయి. నేను అమ్మవారిని అయితే ముందుగా డెకరేట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈరోజే కానీ లేదా నెక్స్ట్ డే కానీ ఖచ్చితంగా పోస్ట్ చేసేస్తాను వీడియోనైతే. తప్పకుండా చెక్ చేయండి.
ఇక్కడ వెనకాల ఏమీ లేవన్నమాట మనకి. సో, నీట్‌గా మనం స్టిక్ చేసేసుకోవచ్చు అమ్మవారిని. అమ్మవారికి కమ్మలనైతే నీట్‌గా స్టిక్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఏమనిపించిందంటే నాకు ఆ రోజు వీటన్నిటికి మనం రెడీ చేయాలి అంటే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఆ రోజు ఫాస్ట్ అవుతాయి కదా. మనం వరలక్ష్మి వ్రతం రోజు ఎన్ని పనులు ఉంటాయండి ఆడవాళ్ళకి. ఇంట్లో వంటలు చేసుకోవాలి, తర్వాత ఇక్కడ అమ్మవారిని రెడీ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ ముందు రోజే ప్రిపేర్ అవుతారు కదా అమ్మవారికి శారీ కట్టడం అలా. ఇంకొంచెం ఈజీ అవ్వడానికైతే ఇలాంటివి నా దగ్గర ఉన్నాయి. నేను అప్పుడేం తెచ్చుకోలే, ఇవి ఇంట్లో ఉన్నాయి. ఇవేంటంటే నేను నా జ్యువెలరీకి, గోల్డ్ జ్యువెలరీకి అయితే యూజ్ చేస్తుంటా. ముందుగా ఐడియా వచ్చింటే నేను గోల్డ్ కలర్ అలా తెచ్చుకున్నాను, బట్ ఈ కలర్ కూడా బాగా అనిపించింది. సో అలా మనం అన్నిటికీ వేసి పెట్టుకున్నాం అనుకో, ఆ రోజు టక వేసేసుకోవచ్చు. స్టెప్ వైజ్గా దండలు అయితే అన్నీ. లేదు ఒక్కొక్క దానికి థ్రెడ్ కట్టి అది మరి వెనకాల కట్టి చాలా లేట్ అవుతుంది. సో నేనైతే అన్నీ ముందుగానే ఇలా అన్నీ ఎక్కించి పెట్టేసుకుంటున్నా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఎన్నో ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటాయి నా వీడియోస్లో. అండ్ ఇంకా కాళ్ళు చేతులకు కూడా అలా వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఎక్కిచ్చేసచ్చు. మన పని అయితే ఫాస్ట్గా అవుతుంది. సో అలా చూడండి. సో ఈ వీడియో అయితే ఇదే అండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. తర్వాత ఎలా రెడీ చేసుకున్న అమ్మవారి ఫేస్ని అయితే నేను త్వరలో కాదు ఈరోజే పోస్ట్ చేస్తాను. తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.